చిక్కోలు జిల్లా వాసులు సంజీవినిగా భావించే జెమ్స్ హాస్పిటల్లో యాజమాన్యంపై ఈరోజు రోగుల్లో అప్రతతా భావం నెలకొందా? ప్రాణాలు నిలబెట్టాల్సిన యాజమాన్యాలు యమపాశంగా మారి ఈరోజు ప్రాణాలు హరించే ఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో భాగంగానే బూర్జు మండలం జంగాలపాడు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు గత ఏడాది ముఖానికి గాయమై ఇక్కడే చికిత్స చేయించుకున్నారు. ఆ చికిత్స నేపథ్యంలో వారికి ప్లేట్లు కూడా అమర్చారు. ఏడాది తర్వాత వచ్చి ఆ ప్లేట్లు తీసుకోమని చెప్పి వైద్యుల సూచన మేరకు తల్లిదండ్రులు ఈ నెల 18వ తేదీన ఆయన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. చికిత్స నిర్వహించినటువంటి ఎనస్థీషియన్ మాత్రం ఓవర్ డోస్ ఇవ్వడంతో ఆయన అపస్మారక స్థితిలో పడున్నాడు. 10 రోజులు కావస్తున్న పేషెంట్ కండిషన్ తల్లిదండ్రులు చెప్పే విషయంలో మాత్రం ఆసుపత్రి యజమాని నిర్లక్ష్యం ఈరోజు ఆ గ్రామస్తులందరూ కూడా ఆందోళన గురిచేస్తుంది. సీతంపేట ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న తన కొడుకు 10వ తరగతి వస్తాడు అని ఆశగా ఎదుర్కొన్న తల్లిదండ్రులకు అంపశయనం మీద ఉన్న ఆ అబ్బాయి ఆరోగ్య పరిస్థితి ఏంటి, యాజమాని ఏమైనా సమాధానం చెప్తుందనే విషయం మనతో మాట్లాడిన తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఎప్పుడు తెచ్చారు బాబుని, జాయిన్ చేసినాడు ఏం చెప్పారు, గతంలో అసలు ఆయన సర్జరీ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అంటే సార్ ఆ సర్జరీ సంవత్సరం అవుతుంది కదా, సర్జరీ చేయకపోతే మరి ఏమైనా ప్రాబ్లం వస్తుందేమో అనేసి తీసుకొచ్చాము సార్. సోమవారం నాడు తీసుకొచ్చాము. ఆ రోజు జాయినింగ్ అయ్యాము. ఆ ప్రూఫ్లు మొత్తం ఎక్స్రేలు అన్నీ తీస్తారు. తీసిన తర్వాత అన్ని దాంట్లోన బాగానే వస్తే మేము ఆపరేషన్ చేస్తామన్నారు. ఆ రోజు ప్రూఫ్లు మొత్తం వచ్చాయి, అన్నీ బాగానే ఉన్నాయమ్మా, మంగళవారం చేద్దామన్నారు. ఆ రోజు ఎమర్జెన్సీ కేసులు ఉన్నాయి అనేసి ఆ రోజు చేయలేదు. బుధవారంకి చేశారు. ఆ రోజు చేస్తామనేసి 8 గంటల నుంచి వాటి నుండి అది ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళేసి 9 గంటలకి మట్టిని తీసినేస్తారు. ఆ రోజు నుంచి ఫీడ్స్ వచ్చింది అనేసి మరి ఆపరేషన్ చేయలేదు. ఫీడ్స్ వచ్చి ఒకవేళ స్రోలో వచ్చి ఇంటిస్ని వేస్తాము, స్రోలో వస్తే పోనీ మీరు కట్టిన డబ్బు మొత్తం ట్రీట్మెంట్ చేస్తాను, బాబుని తీసుకెళ్ళిపోండి అనేసి అన్నారు. సరే అయితే మరి అలాగైతే మరి మేము కూడా చేస్తాము, తీసుకెళ్తామన్నాము. అయితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు స్రోలో రాలేదు, కోమాలో వెళ్ళిపోయింది అనేసి మొన్న సోమవారం చెప్తున్నారు. 2 రోజుల కిందటే చెప్పారు. సోమవారం మేము పిలిచి ఏమని చెప్తున్నారు? ఆయన పరిస్థితి బాగోలేదు తీసుకెళ్ళిపోమని అంటున్నారా, లేకపోతే అక్కడ ప్రాణాలతో ఉన్నారా లేదని ఒక భరోసా ఇచ్చారా? లేదు, కండిషన్ అంటే చెప్తున్నారు. మేమైతే చేయలేము చెప్పలేము అంటున్నారు సార్. మరి మేమైతే చెప్పలేము, ఆపరేషన్ చేసినా ఏమో గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు సార్. సంతకాలు పెట్టమని మిమ్మల్ని కోరారట, దేనికోసం సంతకాలు పెట్టమని చెప్పి? సంతకాలకి పైపులు నోట్లో నుంచి గాలి పీల్చడానికి పెట్టారు సార్. మిషన్తో గాలి తీస్తున్నాడు కదా, దాని గురించి పైపులు తీస్తే అంటే పైపులు నోట్లో ఉంచిన వరకు ఊపిరితిత్తులు పోతాయి, ఇక్కడ ఎక్కువసేపు ఉంచకూడదు, ఇక్కడ గొంతు దగ్గర ఆపరేషన్ చేసి పైపులు వేసి దానివల్ల ఊపిరి తీయడానికి అవకాశం వస్తుంది అనేసి అన్నారు. అన్నీ కొద్ది మళ్ళీ పోనీ బతకడానికి అవకాశం ఉంటుందామే అంటే అది కూడా ఏం గ్యారంటీ ఇవ్వలేము అంటున్నారు సార్. అంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఈరోజు మీ అబ్బాయికి చికిత్స అందుతుంది, మీకు డబ్బులు ఖర్చు చేయట్లేదు, 10 రోజులు కావస్తుంది. బుధవారం నుండి ఇప్పటి వరకు మీ బాబు కండిషన్ ఎలా ఉందని ఎవరినైనా డాక్టర్ని అడిగితే ఏమని సమాధానం? ఇంకేమని సమాధానం చెప్తాం సార్, అలాగే ఉన్నాడు, అప్పటి నుంచి ఇప్పటి వరకు స్రోహలో రాలేదని చెప్తాను. కానీ కోమాలో ఉన్న అబ్బాయికి శస్త్రచికిత్స చేయిస్తాం అంటే ఆపరేషన్ చేస్తాం అని చెప్తున్నారు, అది నిజమేనా? అవును సార్. ఆపరేషన్ అంటే కోమాలో ఉన్న పేషెంట్కి ఎలా ఆపరేషన్ చేస్తారు సార్ అని మేడం గారు అడిగితే మరి ఆపరేషన్ చేయాలి కదా అంటే, ఆపరేషన్ చేయాలంటే మట్టిండీసిన వేయాలి మేడం అంటే మట్టిండీసిన వేసి ఆపరేషన్ చేస్తాం. మరి కోమాలో వెళ్ళిపోయిన పేషెంట్కి ఎలాగ ఆపరేషన్ మట్టిండీసిన వేసి ఆపరేషన్ చేస్తారన్నాను. అయితే మరి కోమాలో వెళ్ళినా కొంచెం మెలకువ ఉంటున్నాడు కదా, దాన్ని బట్టి మట్టిని తీసినేయాలి అన్నారు మేడం గారు. మీరు చూసినప్పుడు మీ అబ్బాయి పరిస్థితి ఇప్పుడు ఎలాగుంది, వాళ్ళు మెలకువలో ఉన్నారు అన్న మాటలో వాస్తవం ఏమైనా ఉందా? లేదు సార్, లేదు. మెలకువ అంటే రావట్లేదు, కళ్ళు కూడా తిరగట్లేదు, కాలు చేతులు ఆడట్లేదు. ఎలాగో ఉంచారో అలాగే ఉన్నాడు ఇప్పుడు బాబుకి. ఇప్పటికి వరకు మెలకువగా లేదు, కళ్ళు తిరగట్లేదు, కాలు చేతులు ఆడించట్లేదు. మీకు వచ్చిన కష్టం ఇంతమందితో పాల్పంచుకున్నారు, ఏ అనుమానం ఇంతమందిని ఆశ్రయించాల్సి వచ్చింది? న్యాయం చేస్తారని కోరుతున్నాను. అంటే హాస్పిటల్ వర్గీయులు మీ అబ్బాయికి గతంలో కూడా శస్త్రచికిత్స నిర్వహించారు, ఆపరేషన్ చేశారు,
ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చారు. మరి ఇప్పుడు కూడా వారు మీకు దగా చేశారని భావిస్తున్నారా, లేకపోతే మత్తుమంది ఎక్కువ ఇవ్వడం కారణంగానే ఈరోజు మీ అబ్బాయి అంపశయనం మీద ఉన్నారు? దగా చేయాలని నేను అనుకుంటున్నాను. మొత్తం మంది ఎక్కువ వేసి దగా చేసి ఇలా చేశారని నాకు డౌట్గా ఉంది. ఏడాది క్రితం 14 నెలల అబ్బాయికి గాయం అయిందని చెప్పి ఈ ఆసుపత్రిలోనే సర్జరీ చేయించినారన్న నమ్మకం ఏడాది తర్వాత ఆ ప్లేట్లు తొలగించడానికి వచ్చిన తల్లిదండ్రులకు మాత్రం యాజమాన్యం పొంతం లేని సమాధానాలు చెప్తూ మత్తుమందు వికటించింది కాబట్టే ఆపరేషన్ చేయాలని నమ్మబలికించి సంతకాలు కూడా పెట్టమని డిమాండ్ చేశారు. అయినప్పుడు కూడా వారికి వచ్చిన అనుమానం ఈరోజు ఇంతమందిని మాత్రం వాళ్ళకి ఆశ్రయించారు. బాధితుల కుటుంబాలు న్యాయం చేయాలని గ్రామస్తులు అందరూ కూడా కలిసి వచ్చారు. కొంతమంది గ్రామస్తులు కూడా మనతో ఉన్నారు. అసలు ఏంటి నీ అనుమానం ఏంటి అసలు చంద్రశేఖర్ విషయం? అంటే సార్ మత్తు ఇచ్చిన తర్వాత స్ప్రోలో లేరు కదా సార్. మేము అడిగాము ఎందుకు స్ప్రోలో లేదు, ఎందుకు అసలు అతను కారణం ఏంటనేసి అంటే వాళ్ళు చెప్పారు ఏమో మాకు తెలియదండి, మత్తు అయితే ఇచ్చాము కానీ బాడీ సహకరించలేదేమో అనేసి అన్నారు. అయితే మేము డౌట్ వచ్చింది, ఏమైనా చూడరానిది చూసాడా లేకపోతే నన్ను ఏమైనా చేస్తారని భయపడ్డా అని అడిగితే లేదండి అంటే ప్రజెంట్ మనం మత్తు ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ ఆలోచనలో ఉండరు కదా, భయపడడం లాంటివి చేయరు కదా, అలా నిద్రపోతారు కదా అనేసి అన్నారనమాట. అయినా సరే మరి ఎందుకు వచ్చింది మేడం అనేసి అంటే మాకు అర్థం కావట్లేదు అదేని అనేసి వాళ్ళు కూడా అన్నారనమాట. సమాధానంలో ఏవైనా కూడా నమ్మకం కలుగుతుందే, మాకు అర్థం కావట్లేదు అంటే అర్థం కావట్లేదు. మరి వాళ్ళు కూడా అనేసారు మా ప్రయత్నం మేము చేస్తాము, మరి తర్వాత మేమైతే చెప్పలేమనేసి వాళ్ళు కూడా అనేసారు సార్. అయితే మొన్నటికి ఆ నోట్లో నుంచి ఇస్తున్న ఆక్సిజన్ అనేది రిమూవ్ చేసి గొంతులో ఆపరేషన్ చేసి పైప్ పెడతామన్నారు. మాకు డౌట్ వచ్చింది, ఒకవేళ అది పెట్టిన తర్వాత కూడా ప్రాణాలకు ఏమైనా గ్యారంటీ ఇవ్వగలరా అనేసి అంటే అది ఇవ్వలేము అనేసి అన్నారు సార్. అయితే ఇవ్వలేము అంటే మరి మా పరిస్థితి ఏంటండి అనేసి అంటే ప్రజెంట్ అయితే మేము ఏది చెప్పలేము, మీరు సంతకం పెడితే మేము చేస్తామని 2-3 సార్లు మేడం గారు అడిగారు. అంటే ఆ రోజు సర్జరీ ప్రిపరేషన్ కోసం కూడాను తల్లిదండ్రులతో సంతకం పెట్టిన తర్వాతే అనస్థీషన్ చేయాల్సిన అవసరం ఉంది, కానీ ఆ రోజు సంతకాలు పెట్టకుండానే ఈరోజు మొత్తం మంది ఇచ్చారా? అంటే మొత్తం మంది కోసం సంతకాలు అయితే తీసుకోలేదు సార్. వాళ్ళు సర్జరీ చేసి ఏం చేస్తామనేసి చేశారు. కాకపోతే మత్తు ఇవ్వడం వల్ల కోమాకి వెళ్ళాడనేసి ఎందుకే కోమాలోకి వెళ్ళాడనేసి అడిగితే వాళ్ళు చెప్పలేకపోతున్నారు రీజన్. ఆ ఆక్సిజన్ అనేది మారిస్తామనేసి గంటం దగ్గర పెడతామన్నది మాత్రమే సంతకాల గురించి అడిగారు. మాకు డౌట్ వచ్చి మేము సంతకాలు అయితే పెట్టము, వాళ్ళు తాలూకోలు ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళ తండ్రి గారు సంతకం పెడతారు అనేసి మేము అతనికి ధైర్యం ఇచ్చాము. తర్వాత ఏమొచ్చి వాళ్ళు 2-3 సార్లు మేడం గారు అడిగారు, ఒకసారి మీరు అతనికి ధైర్యం చెప్పి సంతకం పెట్టించండి అనేసి అన్నారు. మేడం మీరు మరి సంతకం పెట్టించమంటున్నారు, ప్రాణాలకి మీరు గ్యారంటీ ఇస్తే కదా మేము పెట్టగలము అనేసి అన్నాం సార్ మేము. అయితే మేడం గారు కూడా ప్రాణాలకి అయితే సర్జరీ చేసినప్పుడు ప్రాణాలు పోవచ్చు, ఒకవేళ సర్జరీ అయిన తర్వాత ఐసీయూకి పంపించిన తర్వాత కూడా మళ్ళీ గ్యారంటీ అయితే ఇవ్వలేము, ప్రజెంట్ అయితే ప్రాణాలకైతే కోలుకుంటాడనేసి మేము గ్యారంటీ ఇవ్వలేమని అనేసారు. చూస్తే కనుక చంద్రశేఖర్ కుటుంబంకి వచ్చినటువంటి ఈ కష్టంలో భాగస్వామ్యం అయ్యేందుకు వచ్చారు. మండు టన్నులు సైతం లెక్క చేయరు. గత ఏడాది ఈ హాస్పిటల్కి వచ్చి చికిత్స చేయించుకొని ఆ ప్లేట్లు తొలగించుకుని వచ్చే క్రమంలో హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు అనిపిస్తుందా? అది నా పేరు లక్ష్మణరావు, మా తమ్ముడు సొంత తమ్ముడు చిన్న కొడుకు. అలాంటి చంద్రశేఖర్ అనమాట 2025 ఏదో పడిపోవడం వల్ల అప్పుడు యాక్సిడెంట్ అంతే పడిపోవడం వల్ల దంతాలు ఇది అయిపోయి అప్పుడు బాగా చేశారు, బాగే ఉంది, రికవర్ అయిపోయి పంపించారు కాదనము. మళ్ళీ 6 నెలల తర్వాత స్కూల్కి వెళ్ళిపోయారు. మళ్ళీ జూన్లో నుంచి సెలవులు అయిపోయింది కాబట్టి 6 నెలలు అంతే సంవత్సరం అయిపోయింది సార్. అయిపోయిన తర్వాత తీసుకురండి అయితే మరి అది ఎఫెక్ట్ వస్తుంది, ఎప్పుడైనా పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఎఫెక్ట్ వస్తుంది కాబట్టి మరి అది తీయడం మంచిదంటే వీళ్ళు మన వాళ్ళు తెలియక మన డాక్టర్లు నమ్మి అలా తీసుకొచ్చారు సార్. అంతే అప్పుడు ఆపరేషన్ అయింది కాబట్టి ఎవరైనా నమ్మకం కదా సార్, ఆ నమ్మకం బదులు తీసుకొచ్చి అలా చేశారు. మంచిగా ఆడుకుండా ఉన్న పిల్లడిని తీసుకొచ్చి ఇలా పడుకొని పెట్టడం మాకు బాధాకరం ఉంది సార్. మా బాబుకి ఎలా తెచ్చారో అలా మాకు వజ్జెప్పేస్తేనే మాకు మంచిది, లేదా ఇది మంచి మా గిరిజనుల తరఫున జిల్లా తరతరాల్లో ఎక్కడ హైదరాబాద్ నుంచి వారికి జిల్లాలు కూడా తరతందాలుగా వచ్చి ధర్నాలు చేసి రస్మా డాక్టర్ని ఎలాగ మంది వేస్తారో అలాగే మాకు అరెస్ట్ చేయనంత వరకు ఈ ధర్నా కొనసాగిస్తామని మా బాబుని ఎలాగ వజ్జెప్పారో అలాగ మాకు వజ్జెప్తేనే మాకు చాలు. మాకు మా డబ్బు ధనం గురించి కాదు, మా ప్రాణాన్ని మాకు వజ్జెప్తే చాలు సార్. అదే మా సంతోషం. మా తమ్ముడు కొడుకుని ఎలాగ మా ఆడుకోని పిల్లని ఎలా తీసుకొచ్చారో అలాగే సంతోషంగా మా తీస్తే మాకు సంతోషమే. కానీ ఏదేం జరిగితే మాత్రం డాక్టర్లకి ఎండిఓడికి అందరికీ అరెస్ట్ చేసి ఉన్నంత వరకు మేము వదలమంటే వదలము. జై ఆదివాసీ. చూస్తే కనుక ప్రస్తుతం చంద్రశేఖర్ విషయంలో యాజమాన్య నిర్లక్ష్యం. మీరు వచ్చి గంట కావస్తోంది, ఎవరైనా వచ్చి మీతో మాట్లాడారు? నా పేరు సవరి సింహాచలం అండి, మాది బూర్జి మండలం, మరి ఆదివాసీ సంక్షేమ పరిషత్ నుంచి కార్యదర్శిని. మేము ఏదైతే ఈ యొక్క చంద్రశేఖర్ని అనుసరణలో మేము వచ్చామో
కనీసము మందుటండల్లో ఇంతమంది మా యొక్క గిరిజన బిడ్డని అన్యాయం జరిగిందనేసి మేము తెలియజేసినప్పుడు కూడా ఏ ఒక్క అధికారులు కానీ మా ముందుకు వచ్చి ఏం జరిగింది, ఎలా జరిగిందనేసి ఒక్కరు ఎవరూ రావడం లేదు. అంటే గిరిజనులు అంత సులుకన, లేదంటే గిరిజన ప్రాణాలతో ఆడుకోవడానికి హాస్పిటల్ ఉందా అని మేము ప్రశ్నిస్తున్నామండి. ఇటువంటి ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనుకుంటారా ఇంకా రోజుల తరబడి వెయిట్ చేస్తే? మాకు తెలిసి ఇటువంటి ప్రాణాలు చాలా పోనాయండి. చాలాసార్లు కొంతమంది నాయకులు ప్రశ్నించారు, మరలా మేము ఇంకా ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ మా గిరిజనుల పట్ల మా బూర్జ మండలంలోన మసాన్పుట్టు గ్రామంలో ఒక 2 ప్రాణాలు ఇదే హాస్పిటల్లో కోల్పోయారు. ఇదే స్థితిలో ఆ రోజు మేము అడుగుంటే బాగున్నాం. ఆ రోజుల్లో మేము కొన్ని అమాయకత్వం వల్ల వారు ఈ యొక్క హాస్పిటల్ యాజమాన్యంలో 50,000 కడితే తప్ప ఈ బాడీని ఇవ్వమనేసి వాళ్ళు డిమాండ్ చేస్తారు. మేము ఈ రోజుల్లో మేము అడుగుతున్నాం చంద్రశేఖర్ని, చక్కగా మా గ్రామంలో క్రికెట్ ఆడుకున్న అబ్బాయి, హ్యాపీగా సైకిల్ తొక్కునే అబ్బాయి, ఆ యొక్క దవడలో ఏదైతే ఉందో ఆ ప్లేట్ని తీయడానికి తీసుకొచ్చితే మంచిగున్న ఆరోగ్యంతో ఉన్న బాలుడిని ఈరోజు ఒక మత్తు ఇంజెక్షన్ వేసి ఇప్పుడు కోమా స్థితిలో ఉన్నారు. మేము కూడా నిన్న ఈ బాలుడిని చూసాము. నేను ఈ బాలుడిని కూడా నేను పోల్చుకోలేని స్థితిలో అయిపోయాడు ఆయన. నేను చంద్రశేఖర్ ఇంకెవరనేసి హాస్పిటల్ లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చి ఆయన అంత స్థితిలో ఆయన మారిపోయాడు. మేము అడుగుతుంది ఏంటంటే చక్కగా ఉన్న బాలుడిని ఒక మత్తు పదార్థం ఎక్కువిచ్చి, మా అనుమానము కంపల్సరీగా డాక్టర్లు కూడా అదే చెప్తున్నారు, కోట్లలో ఒకరు లక్షల్లో ఒకరు ఇటువంటి పేషెంట్ వస్తారు పోతుంటారని అంటున్నారు. సో మేము అడుగుతున్నాము, ఇదే బాలుడిని మరి సంవత్సరం కిందట 2025 జూన్ 13వ తారీఖున అడ్మిట్ చేస్తారు ఇక్కడ. ఇదే బాలుడిని మరి అప్పుడు మత్తు మంచి స్నేహికుండా వాళ్ళు ఆపరేషన్ చేస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. మరి అదే మత్తు మందు కనుక ఆ రోజు వికటించి ఉంటే చికిత్స అంటే ట్రీట్మెంట్ అయ్యేది కాదు. కానీ ఈసారి కూడాను వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకున్నందుకు ఇటువంటి పొంతలు లేని సమాధానాలు చెప్తున్నారు. మా అనుమానం కూడా అదేనండి. మొదట్లోన ఏవైనా మత్తు ఇంజెక్షన్ కానీ పడిపోతే అప్పుడు ఆ యొక్క శస్త్రచికిత్స చేసినప్పుడే ఆయన ఏదో ఒకటి అయి ఉండాలి కదా. ఇప్పుడు లక్షల్లో ఒకరికి వస్తుంది, కోట్లలో ఒకరికి వస్తుంది. మీకు ఎంత బాధగా ఉంటుందో మేము డాక్టర్గా మేము బాధపడుతున్నాం అనేసి అంటే సినిమాల్లో ఇదేదో ఠాగూర్ సినిమాల్లో యాక్షన్ చేసినట్టుగా ఉంది వాళ్ళు. వాళ్ళ పరిస్థితి మనం చూస్తే ఇప్పటికీ చంద్రశేఖర్ ప్రాణాలతో ఉన్నారని భావిస్తున్నారు. అక్కడ మీరు చూసిన పరిస్థితుల్లో వాళ్ళు కప్పెట్టేందుకు ప్రయత్నం చేస్తారు. వాళ్ళైతే కేవలం మేము ట్రై చేస్తాము, మేము ఏదైతే ఇదివరకు వాళ్ళు ఖర్చు పెట్టారో ఆ అమౌంట్ని మొత్తం రిటర్న్ చేసేస్తాము. ఇక నుంచి పూర్తి బాధ్యత మాది, ఎంత ఖర్చు అయినా మేము చూసుకుంటామని అంటున్నారు. కానీ డాక్టర్లు కూడా ఒకటే చెప్తున్నారు, సార్ అబ్బాయిని బ్రతికడా వాడిని మేము ప్రశ్నిస్తున్నప్పుడు వాళ్ళు ఒకటే అని అంటున్నారు, దానికి గ్యారంటీ ఇవ్వలేమని అంటున్నారు. సో గ్యారంటీ లేనప్పుడు మంచిగున్న బాలుడిని మేము ప్రాణాన్ని కాపాడడానికే డాక్టర్లు ఉన్నారే తప్ప ప్రాణాలను తీయడానికి ఉన్నారనేసి మేము డాక్టర్ని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. చూస్తే కనుక ప్రశ్న చంద్రశేఖర్కి వచ్చినటువంటి కష్టంపై ఆ కుటుంబాన్ని బాసటగా నిలిచారు. ఈ ప్రయత్నంలో ఎవరెవరిని కలిసితే అక్కడ నుండి ఎటువంటి భరోసా అవుతుంది? ఏదైతే నా పేరు సురేష్, మాది జంగాలపాడు పంచాయతీ. అయితే మేము ఏదైతే జరిగిందో గత వారం రోజుల నుండి ఈ సరౌండ్లోనే ఏదైతే తల్లిదండ్రులని పరామర్శిస్తూ వస్తున్నాం. ఏదైతే ఇది ఒక తీవ్రత ఎక్కువ అవుతున్న కొలది ఇది ఎక్కువ అవుతుంది, మన టైం దాటిపోతుంది. దీని మీద ఏదైనా చర్యలు తీసుకోకపోతే ఇంకా ఈరోజు మనకు అయింది, రేపు మనలాంటి ఇంకా పేదలకి ఇలాంటి గిరిజన బిడ్డలకి ఎంతోమందికి ఎలాగే చేస్తారో బలిదానం చేస్తారు. దీనిపై తక్షణం యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము ఏదైతే రూరల్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగితే అక్కడ పోలీసు వారు ఏమన్నారంటే ఇది వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించింది, దీన్ని మేము ఇప్పటికిప్పుడు యాక్షన్ తీసుకోలేము, మీరు వెళ్ళి కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వండి, ఆయన ఏం చెప్తే దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామన్నారు. ఆ తదుపరి మేము అప్పటికప్పుడే జిల్లా కలెక్టర్ గారిని వెళ్ళి కలవడం జరిగింది. కలెక్టర్ అయితే ఆయన పూర్తిగా ఒక బాధిత తల్లిదండ్రులు, ఒక మారుమూల గిరిజనులమైన మేము కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన టేక్ ఇట్ ఈజీగా ఒక ఏదో చిన్న సమస్యగా సరే చూస్తానులే అని అంటున్నాడు తప్ప దిస్ ఈజ్ ద కండిషనల్ మ్యాటర్. దీన్ని వెంటనే డిఎంఎండ్ హెచ్ఓకి ఫోన్ చేయాలి, ఏం జరుగుతుంది
జెమ్స్ హాస్పిటల్లో. అసలు ఆ 9వ తరగతి చదువుతున్నట్టు విద్యార్థి అంట, ఆయన గిరిజన బాలుడు. ఆయనకి ఎందుకు అలా జరిగింది, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోండి అని ఒక డిఎంఎండ్హెచ్ఓ జిల్లా వైద్యాధికారిని ఆయన సంప్రదించాలి. కానీ ఆయన వ్యవహార శైలి చూస్తుంటే దిస్ ఇస్ కామన్ మ్యాన్లా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇలాగ ఇచ్చామండి లెటర్, ఆయన సరే చూస్తాను అనే ఏదో డిఎంఎండ్హెచ్ఓ రెఫరెంట్ రాసి వెళ్ళిపోయాడు తప్ప దాని మీద ఏం చేశాడు. ఈరోజు ఇంతమంది గిరిజనులు ఈ హాస్పిటల్ ముందు బైరాయిస్తూ మా గిరిజనులకి అన్యాయం జరిగింది, గిరిజన బాలుడికి న్యాయం చేయండి అని అడిగాము. ఆయన లెటర్ ఇచ్చి ఈ రోజుకి 12 గంటలు 15 గంటలు అవుతుంది. ఏమైనా హాస్పిటల్కి ఫోన్ చేశారా, లేకపోతే డిఎంఎండ్హెచ్ఓకి ఫోన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమన్నారా, లేకపోతే ఏదైతే ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీస్కి ఫోన్ చేసి దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్పారా? ఏదండి ఈ రోజు వరకు ఇక్కడ బైరాయిస్తున్నా ఈ రోజు వరకు జెమ్స్ హాస్పిటల్ ఎండీ కానీ లేదంటే ఆపరేషన్ చేసిన డాక్టర్ కానీ బయటికి రావట్లేదు. అంటే ఇక్కడ స్వచ్ఛంగా కనిపిస్తున్నది ప్రభుత్వ యంత్రాంగ నిర్లక్ష్యం ప్లస్ వైద్యుల నిర్లక్ష్యం. అంత కుమ్మక్క అయిపోయారు దీన్ని బట్టి చూస్తుంటే. నిన్న కలెక్టర్కి లెటర్ ఇచ్చినప్పుడు నాకు అర్థమైపోయింది ఇదంతా కుమ్మక్క అయిపోయి ఇదంతా నడిపిస్తున్నారు తప్ప గిరిజనుల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు, గిరిజనులకి ఆరోగ్యం పట్ల ఎటువంటి భద్రత లేదు. పూర్తిగా ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసి అనేక రకాలుగా సరే ఏం చేయండి మాకు అనవసరం, కానీ ఒక గిరిజన విద్యార్థికి అన్యాయం జరుగుతుందని కలెక్టర్ దగ్గరికి వెళ్తే అంత నిర్లక్ష్యంగా ఆయన వెళ్ళిపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఏమవుతారమ్మా నీకు చంద్రశేఖర్, ఎందుకు వచ్చావు ఇక్కడ? చంద్రశేఖరు నాకు మేనల్లుడు అవుతారు. కానీ ఆ పిల్లడికి ఎంత ఆడుకొని పిల్లడికి తెచ్చారు. నేను మహిళా మండలి ప్రెసిడెంట్ను, మాది బొడ్లపాడు. ఏదో తెచ్చారు పిల్లడికి, కానీ కలెక్టర్కి మా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారట. కానీ అతను ఇప్పటి వరకు మాకు రెస్పాన్స్ ఇవ్వలేదు, కనీసం ఒక్కరికి పంపించలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో తెలియాలి. ఎక్కలే ఇప్పటి వరకు ఓన్లీ పోలీసులు మాత్రమే వచ్చారు, కానీ ఒక కలెక్టర్ రాలేదు. కలెక్టర్ ఇంకొకరికి ఫోన్ చేయలేదు. అంత ఒక గిరిజనులు అంటే ఒక నిరాశను వాళ్ళు మాకేం చేస్తారు అన్న రకం మీద కలెక్టర్ కూడా ఉంటుండ్రు. కానీ అతనికి మేము ఎక్కడి వరకు వెళ్తామనేది తెలియదు. అతను అక్కడ కలెక్టర్ జాబ్ చేసుకోతారో లేదంటే రిజైన్ చేస్తారో తెలియదు. కానీ దర్శనమే అతను ఎక్కడున్నా సరే ఈ హాస్పిటల్ ముందుకి రావాలి, వస్తేనే కానీ రాకపోతే బాగోదు. మరి చూస్తే కనుక చంద్రశేఖర్కి వచ్చినటువంటి ఈ కష్టంపై మాత్రం ఆ గ్రామస్తులందరూ కూడా బాసటగా నిలిచారు. కేవలం ఆపరేషన్ చేసుకునేందుకు తోటి పిల్లలతో క్రికెట్ ఆడుకుంటూ సమ్మర్ హాలిడేస్ గడుపుతున్నటువంటి తన కొడుక్కి ఆ ప్లేట్లు తొలగించిన తర్వాత 10వ తరగతికి జాయిన్ చేద్దామని తల్లిదండ్రులు ఆశగా ఎదురు చూశారు. అందులో భాగంగానే 18వ తేదీన హాస్పిటల్కి తెచ్చారు. 19వ తేదీన ఖాళీ లేదని చెప్పి బుధవారం నాడు ఆపరేషన్ కోసం ఎనెస్థీసియాని అప్లై చేయడం జరిగింది. కాకపోతే అది వికటించడంతో మాత్రం ఈరోజు కోమాలోకి వెళ్ళాడు. 10 రోజుల తర్వాత సంతకాలు పెట్టమని చెప్పి సర్జరీ చేస్తామని చెప్పి వైద్యులు మాత్రం తల్లిదండ్రుల మీద ఒత్తిడి తెచ్చారు. ఈ ఒత్తిడిని మాత్రం వాళ్ళకి అనుమానం తలెత్తడంతో వారు సంఘాల నాయకులు కూడా ఆశ్రయించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ కూడాను ఇప్పటికీ చంద్రశేఖర్ ఆరోగ్యం విషయంలో ప్రభుత్వ యంత్రాంగం ఆరా తీయకపోవడం వెనక గిరిజనులు అంటే చిన్న చూపు అనడానికి ఈ ఘటన ఒక తార్కాణంగా వాళ్ళు అభివర్ణిస్తున్నారు. సుమారు గంటన్నరగా అవస్థ ఉంది. తమకు జరిగినటువంటి ఈ నష్టం కావచ్చు, కష్టం విషయంలో కనీసం మాట్లాడేందుకు జెమ్స్ యాజమాని ఒక్కరు కూడా తమ వైపు కన్నెత్తి చూడకపోవడం మాత్రం తమ బాధగా ఉంది. గిరిజన ఒక విద్యార్థికి వచ్చినటువంటి ఈ కష్టం, నలుగురితో ఆడుతూ పాడుతూ తిరిగే అబ్బాయికి ఉన్నటువంటి ఆ కష్టాన్ని తొలగించేందుకు తల్లిదండ్రులు చేసిన ఈ ప్రయత్నంలో ఆసుపత్రి నిర్లక్ష్యం ఈరోజు మాత్రం ఆ విద్యార్థి పార్టీ శాపంగా మారింది అన్న పరిణామం స్పష్టమవుతుంది. కోమాలో ఉన్నటువంటి తన కొడుక్కి ఆపరేషన్ చేయాలని సంతకం పెట్టాలని డిమాండ్ చేసిన వెనకున్న ఆంతర్యం ఏంటి? ఇప్పటికైనా చంద్రశేఖర్ ప్రాణాలతో ఉన్నాడా, లేకపోతే వారు చేసినటువంటి తప్పిదం కారణంగా ఆయన ఈ లోకం విడిచి వెళ్ళాడా? ఆ తప్పును తల్లిదండ్రుల మీద తోసేందుకే ఈరోజు సంతకాలు పెట్టమని చెప్పి యాజమాన్యం డిమాండ్ చేస్తుందన్న ఈ ప్రశ్నలకి సమాధానం యాజమాన్యం చెప్పాల్సింది. కాకపోతే ఒక గిరిజన విద్యార్థికి వచ్చినటువంటి ఈ కష్టంపై ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం కనుక స్పందించకపోతే ఆదివాసీల ఐక్యత ఎలా ఉండబోతుందో చేసి చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. మరి ఆ హెచ్చరికకి వీరు సమాధానం చెప్తారా, లేకపోతే చూసి చూడనట్టు ఈ ఘటనని గాలికి వదిలేస్తారా అనే విషయం వేచి చూడాల్సిందే. జెమ్స్ హాస్పిటల్ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం.